హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనకు అందిన ఎస్ఐపిసి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయబోయే ఎస్ఐపిసి ఖాళీల వివరాలు అనేది ఈ యొక్క వీడియోలో ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూసినట్లయితే మొదటగా కానిస్టేబుల్ ఖాళీలు, మొత్తం పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు వచ్చేసి 1715 పోస్టులు అండి. ఓకేనా? 1715 పోస్టులు. మరి ఇందులో సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి మనకు 540 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? 540 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఓకే. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 205 పోస్టులు ఉన్నాయి. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చేసి 200 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు వచ్చేసి 198 పోస్టులు. మెకానిక్ పోస్టులు వచ్చేసి 15 పోస్టులు. ఫింగర్ ప్రింట్ బ్యూరో పోలీస్ దానికి సంబంధించి ఒకే ఒక పోస్ట్ అండి, ఆ డిపార్ట్మెంట్ ఒక పోస్టు. అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చేసి 80 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా మనకు ఈ యొక్క వార్డర్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఓకేనా? వార్డర్ పోస్టులు కానీ చూస్తే మనకు వార్డర్ మెన్ వచ్చేసి 150 పోస్టులు, వార్డర్ ఉమెన్కి వచ్చేసి 21. ఓవరాల్గా వార్డర్ పోస్టులు వచ్చేసి 171 పోస్టులు అండి. ఓకేనా? ఫైర్ కానిస్టేబుల్ వచ్చేసి మనకు 158 పోస్టులు. ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ వచ్చేసి 147 పోస్టులు. అంటే కంప్లీట్గా పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు ఇప్పటివరకు అందిన సమాచారం ఇంతే ఉంటాయా, పెరిగే అవకాశం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు చూస్తే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 1715 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా? కానిస్టేబుల్ మొత్తం ఓవరాల్గా. అదేవిధంగా ఎస్ఐ పోస్టులు కానీ చూద్దాం. ఓకేనా? ఒక ఎస్ఐ ఖాళీలు చూస్తే ఓవరాల్గా 438 ఓవరాల్గా మొత్తం కలుపుకొని అవి ఏమేమిటో చూద్దాం. సివిల్ ఎస్ఐ వచ్చేసి 182, ఏఆర్ఎస్ఐ వచ్చేసి 116, కమ్యూనికేషన్ ఎస్ఐ వచ్చేసి 50 పోస్టులు, ఏపీఎస్పీ ఎస్ఐ వచ్చేసి 71, పీటీఓ ఎస్ఐ వచ్చేసి 10 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ వచ్చేసి 9 పోస్టులు అండి. ఓవరాల్గా 438 ఎస్ఐ ఖాళీలు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు ఈ విధంగా ఖాళీలు అయితే ఓవరాల్గా 2153 పోస్టులు అండి. క్లియర్ కదా? మరి పోస్టులు ఇంతకంటే ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు ఇంత తక్కువ పోస్టులు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే యాస్పిరెంట్స్ చూస్తేనేమో 5 లక్షలకు పైగా ఉన్నారు. గత నోటిఫికేషన్ ద్వారా 3-4 ఇయర్స్ నష్టపోయిన అభ్యర్థులు కూడా కొన్ని వేలల్లో ఉండడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ నిరసన ర్యాలీలు అయితే ప్రతి జిల్లా నుంచి చేస్తున్న అభ్యర్థులు కొన్ని వందల మంది ఉన్నారు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి కానిస్టేబుల్ ఖాళీల సంఖ్య కూడా ఓకేనా ఏదైతే ఇప్పుడు ఉందో దానికి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్ఐ ఖాళీలు అయితే మంచిగా ఉన్నాయి పోస్టులు, కానీ అందులో యొక్క డిప్యూటీ జైలర్ యొక్క ఫైర్ ఎస్ఐ పోస్టులు కూడా కలపడానికి మనకు ఛాన్సెస్ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ఉన్నాయండి. కన్ఫామ్ అని చెప్పలేను, నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫైర్ కానిస్టేబుల్ ఇచ్చినప్పుడు ఫైర్ ఎస్ఐ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు మనకు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి డిప్యూటీ జైలర్ పోస్టులు, ఫైర్ ఎస్ఐ పోస్టులు కూడా ఉంటాయి. కానీ సంఖ్యలో మాత్రం ఆ విధంగానే ఉంటుంది. 420, 430 ఆ విధంగానే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ అయితే ఇప్పుడున్న పోస్టులతో మరో 2 రెట్లు కలుపుకొని ఖచ్చితంగా ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఖాళీలు పెంచుతారు. కానిస్టేబుల్ విషయంలో అయితే ఖచ్చితంగా పెంచుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఎవరైతే ప్రిపరేషను అంటే ఈ యొక్క ఆలోచనలో పడి పోస్టులు పెరుగుతాయా లేదా అనే ఒక ఆలోచనలో పడి ఆపారో వెంటనే స్టార్ట్ చేయండి. ఆగస్టు వచ్చేస్తుంది, సమయం లేదు, ఇంకా ఒక 20 రోజులు. ఓకేనా? ఆ విధంగా మనకు నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మెయిన్స్ జరిగే సమయానికి 5-6 నెలల్లో కాబట్టి ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు ఈజీగా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా. కాబట్టి ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా వయసు విషయంలో అయితే 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్, ఎక్కువ శాతం అయితే 2 ఇయర్స్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి బార్డర్లో ఉన్న అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఇప్పుడు బార్డర్లో ఉన్నారో అది కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా బార్డర్లో ఉన్న అభ్యర్థులు ఓకేనా ఒక మరో 2 సంవత్సరాలు కనుక కలుపుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా పెంచుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఆ నోటిఫికేషను రిలీజ్ చేసి అది వయసు 5 లక్షలు ఇచ్చిన తర్వాత అప్పటికప్పటికి నువ్వు స్టార్ట్ చేసుకోలేవు, రికవర్ చేసుకోలేవు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక మంచి ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా బార్డర్లో ఉన్న అభ్యర్థులు +2 కానీ +2 100%కి పెంచే అవకాశం ఉంటుంది. +2 యాడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారం వరకు ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోస్టులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు అయితే దాదాపుగా అదే లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి కానిస్టేబుల్ అయితే 2 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 5 లేదా 4,000 5,000కు పైనే పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయం నాటికి మనమైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అందిన వాటి ప్రకారం, అంటే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీ ప్రిపరేషన్ పక్కన పెట్టొద్దు. సడన్లీ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి కానీ భారీగా పెంచితే అప్పుడు ఏం చేయలేవు. కాబట్టి ఇప్పుడున్న సమయాన్ని ఉపయోగించుకో. అప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చావు, ఓపిక పట్టండి చాలు. ఓకేనా? క్లియర్ కదా? ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.